అందరికీ నమస్కారం అండి. నేను మీ శాస్త్రి. మన డీప్‌లీ డీకోడెడ్ ఛానల్‌కి స్వాగతం. ఇవాళ ఒక 2 స్టాక్స్ గురించి మాట్లాడాలండి. జనరల్‌గా మార్కెట్‌లో ఒక స్టాక్ దొరికితే హమ్మయ్య! అనుకుంటాం. కానీ మంచి స్టాక్స్ 2 వచ్చాయనుకోండి, వాటిల్లో ఏది మంచిది అని తెలుసుకోవడం చాలా పెద్ద పనండి. అయితే ఇవాళ మనం మాట్లాడుతున్న 2 స్టాక్స్ ఒకటి విక్రమ్ సోలార్ అయితే రెండోది వెబ్‌సాల్. సో ఇప్పుడు మార్కెట్‌లో చాలా బజ్ ఉండి 2 స్టాక్స్ కూడా మంచివి అని పేరు తెచ్చుకున్నాయి. కానీ ఈ 2 స్టాక్స్‌లో ఒకటి ఎంచుకోవాలి అంటే మీరేమి ఎంచుకుంటారు? ఇక్కడ ఎవ్రి పాయింట్ మనం కంపేర్ చేద్దామండి. ఒక 15, 16 పారామీటర్లు మనం కంపేర్ చేసి ప్రతి దాని మీద కూలంకుషంగా డిస్కస్ చేద్దాం. ఫైనల్‌గా మీరు ఏ స్టాక్ బావుంది? మీరు ఏ స్టాక్ సెలెక్ట్ చేసుకుంటారనేది నాకు కామెంట్ సెక్షన్‌లో ఖచ్చితంగా చెప్పండి. ఓకేనా? విక్రమ్ సోలార్ మార్కెట్ క్యాప్ 11,400 కోట్ల దగ్గరగా ఉందండి. వెబ్‌సాల్ తాలూకా మార్కెట్ క్యాప్ 5,700 కోట్లకు దగ్గరగా ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ ఇక్కడ నేను చెప్తున్న డేటా కంప్లీట్ యాక్యురేట్ కాదండి. ఎందుకంటే ఈ వీడియో 2 రోజుల ముందున రికార్డ్ చేసింది. కొంత డేటా మరికొంచెం పాస్ట్ డేటా కూడా కన్సిడర్ చేసాం. సో ఇది యావరేజ్‌గా అప్రాక్సిమేట్ డేటా అండి. ఓకేనా? మీరు ఇప్పుడు వెబ్‌సైట్స్ ఏదైనా ఓపెన్ చేసి డేటాని చెక్ చేస్తే మీకు అంత యాక్యురేట్‌గా కనిపించకపోవచ్చు. బట్ ఓవరాల్ పిక్చర్ అనేది మీకు మాత్రం పర్ఫెక్ట్‌గా వస్తుంది. సో ఇప్పుడు మార్కెట్ క్యాప్ ప్రకారం ఏది మంచిది అంటే ఎవరం చెప్పలేం. ఎందుకంటే ఏదైనా సరే మంచిదే. కాకపోతే కరెంట్ ప్రైస్‌ని బట్టి చాలా మంది 90% డిసైడ్ అయిపోతారు. విక్రమ్ సోలార్ చూస్తే దగ్గరగా రూ. 300 ఉందండి. కానీ వెబ్ సోలార్ చూస్తే 1300 దగ్గరలో ఉంది. ఇక విక్రమ్ సోలార్ తాలూకా 52 వీక్ హైలో చూస్తే 380-316 కనిపిస్తున్నాయండి. ప్రైస్ అప్రాక్స్‌గా లోవర్ రేంజ్‌లో మనకి కనిపిస్తుంది. ఇది పాయింట్. వెబ్‌సాల్‌కి కనుక గమనిస్తే 1891 ఉందండి హై. అలాగే 802 లో ఉంది. ఇది యావరేజ్‌గా సెంటర్‌లో ఉంది ఇది. జనరల్‌గా ఏ కంపెనీస్ లోవర్ రేంజ్‌లో మనకు దొరుకుతుంటాయో జనరల్‌గా గ్రోత్ బావుంది అంటే వాటిని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక మోస్ట్ ఇంపార్టెంట్‌లీ విక్రమ్ సోలార్ తాలూకా పిఈ 81 లేదా 82 దగ్గర కనిపిస్తుందండి. అదే వెబ్‌సాల్ తాలూకా పిఈ కనుక గమనిస్తే 28, 29 దగ్గరలో ఉంది. ఖచ్చితంగా వెబ్‌సాల్ మనకి బెటర్ పొజిషన్‌లో ఎక్కడ ఉంది అని తెలుస్తుంది. ఇక విక్రమ్ సోలార్ తాలూకా బుక్ వాల్యూ దగ్గరగా 35 ఉంటే వెబ్‌సాల్ తాలూకా బుక్ వాల్యూ 64 కనిపిస్తుందండి. ఇక ఈ రెండిట్లో ఏ కంపెనీస్ కూడా ప్రస్తుతానికైతే డివిడెండ్స్ పే చేయట్లేదు. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ విక్రమ్ సోలార్ కి ఇంచుమించుగా 26.4 కనిపిస్తుందండి. ఇక వెబ్‌సాల్ కి అయితే ఆల్మోస్ట్ 59.2%. అసలు ఇది అన్‌బిలీవబుల్ అండి. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఏ కంపెనీస్ కి ఎక్కువ ఉంటాయో ఖచ్చితంగా ఆ కంపెనీస్ బాగా పర్ఫార్మ్ చేస్తున్నట్టు. ఇక విక్రమ్ సోలార్ తాలూకా రిటర్న్ ఆన్ ఈక్విటీ 16.6% ఉంటే వెబ్‌సాల్ కి అప్రాక్స్ గా 80.2% ఉందండి. ఇది నా భూతో నా భవిష్యత్. రిటర్న్ ఆన్ ఈక్విటీ విషయంలో గాని, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్‌లో గాని వెబ్‌సాల్ క్లియర్‌గా ది బిగ్గెస్ట్ విన్నర్ కింద మనం మాట్లాడుకోవచ్చు. సో ఇక్కడి నుంచి మన వీడియోలో సెకండ్ స్టేజ్‌కి అయితే వెళ్ళబోతున్నామండి. ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఈ పారామీటర్స్ అన్నీ పబ్లిక్‌గా దొరుకుతున్న పారామీటర్స్ అండ్ వీటిని మనం కంపేర్ చేస్తున్నామండి. ఇక్కడ నేను చెప్పేది ఏది కూడా బై సెల్ రికమెండేషన్ కాదు. మీరు డిసైడ్ చేయండి. ఒకవేళ మీకు ఏది బెటర్ అనిపిస్తే ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇక్కడ చాలామంది ఏంటంటే ఏదో ఒక పారామీటర్ తీసుకుంటే ఓ స్టాక్ కొనేసుకుందాం అని చెప్పి ఆలోచిస్తుంటారు. ఈ 2 స్టాక్స్ మంచి స్టాక్సే నో డౌట్ అబౌట్ ఇట్. కాకపోతే రెండిట్లో ఏది బెటర్? ఏ బిజినెస్ బావుంది? ఏ బిజినెస్ స్పీడ్‌గా పెరుగుతోంది? ఏ బిజినెస్ ఫ్యూచర్‌లో మనకి రిటర్న్స్ ఎక్కువ ఇచ్చేలాంటి అవకాశాలున్నాయి? ఇలాంటివి మనం ఒకసారి కంపేర్ చేస్తున్నామండి. అయితే మరింత డీప్‌గా మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకునే ముందు మన డీప్‌లీ డీకోడెడ్ ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా మన వీడియోకి లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్‌తో ఎవ్రీ వీకెండ్ మనం కలుద్దామండి. సో ఇవాళ మనం కంపేర్ చేస్తున్న వన్ ఆఫ్ ద బెస్ట్ పారామీటర్ క్విక్ రేషియో. విక్రమ్ సోలార్‌కి 1.24 ఉంటే వెబ్‌సాల్‌కి అప్రాక్స్‌గా 1.51% ఉందండి. మరి క్విక్ రేషియో అంటే ఏంటి? ఏ కంపెనీస్ షార్ట్ టైమ్‌లో వాళ్ళ తాలూకా లయబిలిటీస్‌ని ఈజీగా క్లియర్ చేయగలుగుతారు అనేది మనకి క్విక్ రేషియో తెలియజేస్తుంది. సో క్విక్ రేషియో ఎక్కువ ఉంది అంటే అర్థం ఏంటి? ఆ కంపెనీ మోస్ట్ లిక్విడ్ అసెట్స్ యూజ్ చేసి ఆ కంపెనీ యొక్క కరెంట్ లయబిలిటీస్‌ని ఈజీగా క్లియర్ చేస్తుందన్నమాట. కరెంట్ రేషియో 1.55% కనిపిస్తూ ఉంటే వెబ్‌సాల్‌కి కరెంట్ రేషియో 1.91% ఉందండి. ఇక్కడ కూడా క్లియర్‌గా వెబ్‌సాల్ మనకి విన్నర్‌గా కనిపిస్తుంది. విక్రమ్ సోలార్‌కి పెగ్ రేషియో 1.33గా ఉంటే వెబ్‌సాల్‌కి మాత్రం 0.18గా కనిపిస్తుంది. ఇక్కడ కూడా క్లియర్‌గా వెబ్‌సాలే విన్నర్‌గా ఉన్నదండి. జనరల్‌గా పెగ్ రేషియో 1 కన్నా తక్కువ ఉంటే మంచిది. ఈవెన్ 2 కన్నా తక్కువ ఉన్నా పర్వాలేదండి. బట్ ఏ కంపెనీకైతే పెగ్ రేషియో తక్కువ ఉంటుందో ఆ కంపెనీకి ఇంకా గ్రోత్ పొటెన్షియల్ ఉన్నాది అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ఎబిటా మార్జిన్స్ విక్రమ్‌కి 14% ఉంటే వెబ్‌సాల్‌కి ఆల్మోస్ట్ 40% అయితే కనిపిస్తుందండి. ఇక అప్పుల విషయానికొచ్చినా వెబ్‌సాల్ మనకి క్లియర్‌గా విన్నర్ గానే ఉన్నది కంపేర్ టు విక్రమ్. సో ఇక్కడ ప్రమోటర్ హోల్డింగ్ విక్రమ్ సోలార్‌కి మనకి 63% కనిపిస్తుందండి. వెబ్‌సాల్‌కి మాత్రం కేవలం 27%, 27.7% మాత్రమే ఉంది. జనరల్‌గా ప్రమోటర్ హోల్డింగ్స్
ఎవరికి ఎక్కువ ఉంటాయో వాళ్ళని మనం విన్నర్స్‌గా కన్సిడర్ చేస్తామండి. ఈ విషయంలో విక్రమ్ సోలార్ విన్నర్‌గా ఉంది. సో, ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ వాల్యుయేషన్ పారామెట్రిక్స్ అన్నీ కన్సిడర్ చేస్తే 2 కూడా మంచి స్టాక్సేనండి. ఇది చెడ్డది అని చెప్పడం నా ఉద్దేశ్యం కాదు. ఇక్కడ మనకి వెబ్సాల్ క్లియర్‌గా ఎక్స్‌పెన్సివ్‌గా లేదు. అట్రాక్టివ్‌గా కనిపిస్తోంది. అండ్ విక్రమ్ సోలార్ కాస్త ఎక్స్‌పెన్సివ్‌గా కనిపిస్తోంది. కానీ ఒకటి గమనించండి. ఈ 2 కంపెనీస్ తాలూకా ఎగ్జిస్టింగ్ పారామీటర్స్ మాత్రమే మనం మాట్లాడుతున్నాం. కానీ ఫ్యూచర్ బిజినెస్ కూడా మనం కంపేర్ చేయాలి. సో, ఇంతవరకు మనకి వెబ్సాల్ ఎనర్జీ విన్నర్‌గా కనిపిస్తుంది. కానీ ఈ ఒక్క పాయింట్‌తో కంప్లీట్‌గా సినారియో చేంజ్ అయిపోయేలా కనిపిస్తుందండి. వెబ్సాల్ తాలూకా బిగ్గెస్ట్ కెపాసిటీ ఎక్స్‌పాన్షన్ అంతా కలుపుకొని మాక్సిమం 2 గిగావాట్ కనిపిస్తుంటే, అది విక్రమ్ సోలార్‌కి 15 గిగావాట్ కింద కనిపిస్తుందండి. ఇది ఎప్పటికి FY 26, 27కి. FY 27 బియాండ్ 20 గిగావాట్ అబోవ్ కూడా మనకి మారబోతోంది విక్రమ్ సోలార్‌కి. వెబ్సాల్ పరిస్థితి ఇంకా బియాండ్ దట్ మనకు తెలీదు. సో, మనకి ఎంత కంపెనీ చిన్నదైతే అంత గ్రోత్ పొటెన్షియల్ షార్ట్ టర్మ్‌లో మనకొస్తుందండి. ఇది వెబ్సాల్ విషయంలో మనం గమనిస్తున్నాం. సో, ప్రస్తుతానికి ఉన్న డేటా ప్రకారం వెబ్సాల్ ఎనర్జీ 2 గిగావాట్ చేస్తూ ఉంటే అది ఫ్యూచర్‌లో 10 టైమ్స్ కనిపిస్తుందండి విక్రమ్ సోలార్‌కి. అంటే ఖచ్చితంగా విక్రమ్ సోలార్ చాలా పెద్ద కంపెనీగా మారే అవకాశం మనకు కనిపిస్తుంది. బట్ పెద్ద కంపెనీ మారితే పెద్ద షేర్ అయిపోతుందా అంటే మనం చెప్పలేమండి. ప్రస్తుతానికి షార్ట్ టర్మ్‌లో మనకి క్లియర్‌గా ఎక్స్‌పెన్సివ్‌గా విక్రమ్ సోలార్ కనిపిస్తూ ఉంటే, ఫ్యూచర్‌లో చాలా పెద్ద కంపెనీగా మారే అవకాశం విక్రమ్ సోలార్‌కుంది. కానీ ప్రస్తుతానికి అట్రాక్టివ్‌గా కనిపిస్తున్న వెబ్సాల్ ఇంకా చిన్న కంపెనీయే అండి. చిన్న కంపెనీ రిజల్ట్స్ చిన్నగానే ఉంటాయి. కానీ ప్రస్తుతానికి హైయెస్ట్ గ్రోత్‌తో చాలా స్పీడ్‌గా పెరుగుతున్న కంపెనీ ఇది. ఇప్పుడు 2 సంవత్సరాల పాటు ఈ రెండిటిని కంపేర్ చేసుకుంటే మనం ఈ 2 సంవత్సరాల్లో మనకి స్పీడ్‌గా బిజినెస్ చేసే కంపెనీ ఏదైనా ఉంది అంటే అది విక్రమ్ సోలార్. కానీ పర్ఫెక్ట్ బిజినెస్ చేస్తుంది ఏదైనా ఉంది అంటే వెబ్సాల్ ఎనర్జీ అండి. సో, మార్కెట్ జనరల్‌గా ఈ 2 కంపెనీస్‌ని రివార్డ్ చేస్తుందండి. ఇది తక్కువ, ఇది ఎక్కువ, ఈ కన్ను ముఖ్యమా, ఈ కన్ను ముఖ్యమా అనేది మనం ఈ పర్టిక్యులర్ విషయంలో చెప్పలేకపోతున్నాం. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి. ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం కూడా అదే. చాలామంది సార్ విక్రమ్ సోలార్ మనకొచ్చింది. వెబ్సాల్ ఇంతకుముందు మీరు చెప్పారు. ఈ రెండిటి గురించి మనం ఏం చేయాలి అంటే, నేను కూడా జుట్టు పీక్కునే పరిస్థితి కనిపిస్తుందండి. సో, షార్ట్ టైమ్‌లో ఒక కంపెనీ స్పీడ్‌గా పెరుగుతుంది. లాంగ్ టర్మ్‌లో మరో కంపెనీ మంచి రిటర్న్స్ ఇవ్వడానికి రెడీగా ఉంటుంది. సో, ఈ 2 కంపెనీస్ కూడా మనకి బిజినెస్ పరంగా ఖచ్చితంగా చాలా బాగా చేస్తున్న కంపెనీలే. ఇప్పుడు నేను చెప్పిన ఈ డేటా ప్రకారం మీరు ఏ కంపెనీ బాగుంది కామెంట్ సెక్షన్‌లో చెప్తారా? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ ఫైనల్‌గా ఇప్పుడు మీకు ఒక ఎక్సెల్ చూపిస్తానండి. ఈ ఎక్సెల్ డేటాని కంపేర్ చేస్తూ మరొకసారి డేటా మొత్తాన్ని క్లియర్‌గా చూస్తూ మీ తాలూకా ఒపీనియన్ చెప్పడానికి ట్రై చేయండి. ఒక్కసారి స్క్రీన్ పాస్ చేసుకోండి. ఖచ్చితంగా ఇక్కడున్న డేటాని పూర్తిగా చదవండి. మీకు ఓవరాల్ పిక్చర్ అయితే అర్థమవుతుందండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ ఇవాల్టి వీడియో మీకు నచ్చుంటుందనుకుంటున్నానండి. నచ్చితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్‌తో ఎవ్రీ వీకెండ్ మనం అయితే కలుద్దామండి. సో, ఇలాంటి వీడియోస్‌ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోస్‌కి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ అందరికీ కూడా మన వీడియోస్‌ని షేర్ చేసి, మన వీడియోస్‌ని మరింత మందికి చేరువయ్యేలాగా హెల్ప్ చేస్తారని ఆశిస్తూ, మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ధన్యవాదాలు.